వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలంలో విస్తృతంగా పర్యటించిన ఏపీ హోంమంత్రి. స్థానిక రైతులతో కలిసి అన్నదాత సుఖీభావ విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్న వంగలపూడి అనిత. పెద్దాపురం శ్రీ ప్రకాష్లో ఘనంగా ముగిసిన సిబిఎస్ఈ క్లస్టర్ 7 బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ 2025 పోటీలు. విజేతలకు బహుమతి ప్రదానం చేసిన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి. అక్రమ కేసులు పెడితే బెదిరేది లేదని, చట్టబద్ధంగా న్యాయ పోరాటం చేస్తామని నందిగామ మాజీ ఎమ్మెల్యే. వైఎస్ఆర్ విగ్రహం ఎప్పుడు ఎక్కడ పునఃప్రతిష్ఠ చేస్తారో తెలియాలని డిమాండ్ చేసిన జగన్మోహన్ రావు. కాకినాడ జిల్లాలో సంచలనం సృష్టించిన ఆయిల్ ప్యాకెట్ల నూకల లోడు లారీల చోరీల కేసును ఛేదించిన పిఠాపురం పోలీసులు. 2 కేసుల్లో 4 నిందితులతో పాటు వాహనాలను, సరుకులను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించిన ఎస్ఐ శ్రీనివాస్. అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలంలో హోంమంత్రి వంగలపూడి అనిత మంగళవారం విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ముందుగా రాయవరంలోని నూకాంబిక అమ్మవారిని హోంమంత్రి దర్శించుకున్నారు. అనంతరం మండల పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో ట్రాక్టర్లతో రైతుల భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో హోంమంత్రి స్వయంగా ట్రాక్టర్పై కూర్చొని ర్యాలీలో పాల్గొన్నారు. ఎస్ రాయవరం నుండి వెంకటాపురం వరకు కొనసాగిన ర్యాలీ ప్రభుత్వానికి సంఘీభావంగా రైతులతో కలిసి ఎస్ రాయవరం నుండి వెంకటాపురం గ్రామం వరకు భారీ ఎత్తున నిర్వహించిన ఈ అన్నదాన సుఖీభావ విజయోత్సవ ర్యాలీ విజయవంతం చేశారు. ఈ సందర్భంగా హోంమంత్రి చేతుల మీదుగా శ్రీనిధి 50 లక్షల రూపాయలు చెక్ మహిళలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. 3 కోట్ల రూపాయలు మీ గ్రామానికే వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. మీరందరూ నా మీద పెట్టుకున్న నమ్మకానికి ఎక్కడా కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా చూసుకునే బాధ్యత తీసుకున్నాం. ఇక్కడ ఈ ఒక్క ఊరే కాదండి, సుమారుగా 109 పంచాయతీల్లోనూ కూడా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ముందుకెళ్తున్నాయి. మీరు మమ్మల్ని ఆశీర్వదించండి, మీ ఇంటి ఆడబిడ్డగా నన్ను ఆశీర్వదించండి. డెఫినెట్ గా మీ కష్ట సుఖాలు అన్నింటిలోని కూడా మీకు ఒక కుటుంబ సభ్యురాలుగా ఉంటానని మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా తెలియజేయండి. ఈరోజు రాష్ట్రం మొత్తం ఎక్కడికి వెళ్ళాలనుకున్నా కూడా మహిళలందరికీ కూడా అందరికీ అంటున్నాను, అర్థమైందా మీకు? ఇందులో ఉద్యోగస్తులు ఉందా లేదా అన్నది ఏం లేదు, అందరికీ కూడా ఈరోజు ఈ పథకం వర్తిస్తుంది. దీన్ని అందరూ కూడా ఇంకొకటి కూడా చెప్తున్నాను, ఎప్పుడైతే ఒక ముఖ్యమంత్రి గారు తాలూకు ఆలోచన ఎలా ఉంటుందని చెప్తున్నాను. ఆ బస్సులో ఎప్పుడైతే మహిళలు ఎక్కువ మంది ఎక్కుతున్నారో, పిల్లలు ఎక్కువ మంది ఎక్కుతారో, ఆడపిల్లలు ఎక్కువ మంది ఎక్కుతారో, ఈ టీసింగ్లవి అరికట్టాలి, ఎక్కడ కూడా మహిళల మీద దాడులు జరగకుండా చూసుకోవాలి అని ప్రత్యేకంగా ప్రతి బస్సులోని కూడా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడానికి ఈరోజు గవర్నమెంట్ సిద్ధపడింది. దాంతో పాటు ప్రతి అందరూ కూడా మమ్మల్ని నమ్మి ఓటేసి సుమారుగా పాకిరపేట నియోజకవర్గంలోనే ఎప్పుడూ లేనంతగా చరిత్ర సృష్టించే విధంగా సుమారుగా 44,000 మెజార్టీతో ఈ రోజు నన్ను అందరూ కూడా ఒక ఆడపిల్లగా, మీ ఇంటి ఆడపిల్లగా నన్ను ఈ రోజు గెలిపించారు. ఈ రోజు మీరందరూ కూడా ఎంత ఆప్యాయంగా చూసుకుంటారంటే, ఎక్కడైనా ఆపి మా అక్క వచ్చింది, మా చెల్లి వచ్చింది, మా అమ్మాయి వచ్చింది అని చెప్పి దగ్గరికి తీసుకొని హారతిచ్చి బొట్టు పెట్టి, అమ్మ జాగ్రత్తగా నెగ్గి వస్తావు, నువ్వు ఏ కంగారు పడకని ఆ రోజు నాకు ధైర్యం చెప్పారు. లాస్ట్ 5 సంవత్సరాలు ఎక్కడ రాష్ట్రంలో ఎన్ని పోరాటాలు చేసి ఎన్ని కేసులు పెట్టించుకున్నా ఒక్కసారి నా నియోజకవర్గంలోకి వచ్చి మా అక్క చెరుకు మొహం చూసేసరికి ఆ కష్టం అంతా పోయేది. దగ్గరికి తీసుకొని చక్కగా నన్ను పట్టుకొని, అమ్మ నీకేం కాదు, నువ్వు మంచి మెజార్టీతో గెలుస్తావు, నువ్వు వెళ్ళు, నువ్వు చక్కగా మంచిగా ఉండు అని చెప్పిన ఫ్రీ బస్ ఇచ్చేవచ్చు కదా. ఇచ్చేసిన తర్వాత ఇన్ని ఆలోచన చేసుకోవాలి, మీ రక్షణ ఆలోచన చేసుకోవాలి, మీ కన్వీనియంట్ ఆలోచన చేసుకోవాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆలోచన చేసుకోవాలి, బస్సులు ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఇవన్నీ కూడా ఆలోచన చేసుకొని ఏదైనా ఆ రోజు మాట ఇచ్చాను కాబట్టి చేయాలి అని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకు వచ్చి ఆగస్టు 15వ తారీఖున స్వాతంత్ర దినోత్సవం రోజు మీ అందరికీ కూడా ఆ రోజు ఒక కానుకగా ఇచ్చే పరిస్థితి ఈరోజు కనిపిస్తా ఉంది. ఈ రోజు అన్ని విధాలుగా ఈ రోజు మీ అందరికీ తెలిసి ఇందాకే చెప్పారు, గత 30 సంవత్సరాల నుంచి ఉప్పరాపల్ నుంచి వెంకటాపురం బాధ్యత పెరిగింది. ఈ రోజు ఈ వ్యవసాయానికి సంబంధించిందే కాదు, ఈ రోజు లేడీస్ కి సంబంధించి ఈ రోజు ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన బాధ్యత ఉంది. వీళ్ళందరికీ కూడా ఆ రోజు నేను మాట ఇచ్చా, ఉపాధి కల్పించాలి. ఈరోజు చాలా మంది ఆడవాళ్ళు చదువుకున్న వాళ్ళు కానీ చాలా మంది వాళ్ళు ఇళ్లలో ఉండిపోయి ఖాళీగా ఉండే పరిస్థితి కనిపిస్తుంది. చదువుకున్న పిల్లలు కూడా ఉద్యోగాలు లేకుండా ఉండే పరిస్థితి కనిపించింది. దీనికి ప్రత్యామ్నాయంగానే ఈ రోజు మన నక్కపల్లి దగ్గర బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీస్ ఈ రోజు అక్కడ మనం ఏర్పాటు చేసుకోవడం కానీ,
హాస్పిటల్ ఈరోజు స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవడం కానీ, రాబోయే కాలంలో మహిళలకి సంబంధించి ప్రత్యేకంగా ఉపాధి కల్పించడానికి ఒక టాయ్స్ ఫ్యాక్టరీయా లేకపోతే ఒక సంబంధించి ఒక డిజైనర్ ఫ్యాక్టరీ ఏదైతే తీసుకురావడానికి సిద్ధంగా ఉండి ఈ రోజు మేము ముందుకు నడిపిస్తున్నాం. నాకు ఒక 4 నెలల నుంచి 5 నెలల టైం ఇవ్వండి. డెఫినెట్ గా మన నియోజకవర్గంలో ఆడవాళ్ళు ఎవరు కూడా ఖాళీగా లేకుండా ఏదో ఒక ఉపాధి బయటికి వెళ్ళి ఏదో ఒక రకంగా నెలకు 10,000 15,000 సంపాదించుకునేటట్టుగా ఏర్పాటు చేయడానికి నేనైతే ముందుకు నడుము కట్టుకున్న డెఫినెట్ గా గౌరవ ముఖ్యమంత్రి గారిని, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇది నేను చేయించబడింది, ఎందుకంటే ఇది నా బాధ్యత. కాకినాడ జిల్లా పెద్దాపురం శ్రీ ప్రకాష్ సీనర్జీ పాఠశాలలో గత 4 రోజులుగా జరుగుతున్న సిబిఎస్ఈ క్లస్టర్ 7 బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ 2025 పోటీలు ఘనంగా ముగిశాయి. చివరి రోజు బహుమతి ప్రదానం కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా డీసీసీబీ చైర్మన్ తుమ్మాల రామస్వామి ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. ముందుగా శ్రీ ప్రకాష్ క్రీడా మైదానంలో జరుగుతున్న చివరి మ్యాచ్ తిలకించిన రామస్వామి వారితో ముచ్చటించారు. వినాయక చవితి పురస్కరించుకుని వినాయక ప్రతిమలు తయారు చేస్తున్న విద్యార్థుల వద్దకు వెళ్లి వారిని అభినందించిన అనంతరం బహుమతి ప్రదాన నిమిత్తం ఆడిటోరియం వద్దకు చేరుకున్న రామస్వామికి చిన్నారులు తిలకం దిద్ది ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విజేతలకు తుమ్మల బాబు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో బాబుతో పాటు శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల డైరెక్టర్ సిహెచ్ విజయ్ ప్రకాష్, సిబిఎస్ఈ క్లస్టర్ 7 బాస్కెట్ బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాయింట్ సెక్రటరీ జె చక్రవర్తి మరియు జనసేన నాయకులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుండి బాస్కెట్బాల్ టోర్నమెంట్స్ నిర్వహించినటువంటి స్కూల్ యాజమాన్యానికి మొట్టమొదటిగా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఇందులో పార్టిసిపెంట్స్ అందరికీ కూడా ఎవరైతే బాస్కెట్బాల్స్ టీమ్స్లో ఉన్నారో వారందరికీ కూడా నా యొక్క అభినందనలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్, బ్రాంజ్ మెడల్ ఎవరైతే విజేతలు ఉన్నారో అందరూ స్పోర్టివ్గా తీసుకుని ఇప్పుడు ఏమైనా డిఫీట్ అవుతే రాబోయే రోజుల్లో ఎందుకు మనం నెగ్గలేకపోయామని స్పోర్టివ్గా తీసుకుని నెక్స్ట్ టోర్నమెంట్స్లో మనం విజయానికి ఎలా చేరుకోవాలో అందరూ చేసిన తప్పులు తెలుసుకుని మీరు అందరూ కూడా మళ్ళీ వచ్చేటువంటి టోర్నమెంట్స్లో విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చాలా గర్వకారణం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రీడలు కనుమరుగుతున్నటువంటి తరుణంలో ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం ఉదయం మాజీ ఎమ్మెల్యే జగన్మోహన్ రావు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్రమ కేసులు పెడితే వెనుతిరిగేది లేదని, వైఎస్ఆర్ విగ్రహం ఎప్పుడు ఎక్కడ పునఃప్రతిష్ఠ చేస్తారో తెలియాలని డిమాండ్ చేస్తూ పలు విషయాలపై మాట్లాడారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి నమస్కారం. ఈ సమావేశం, ఈ ప్రెస్ మీట్ ప్రధాన ఉద్దేశం ముండితోక జగన్మోహన్ రావు మాజీ ఎమ్మెల్యే కమిషనర్ గారిని నిర్బంధించి వీరంగం చేసి దూషించి కమిషనర్ గారు ఉనికిపోయేలాగా భయభ్రాంతులకు గురయ్యేలాగా ప్రవర్తించారు అని చెప్పి నా మీద కేసు పెట్టడం, అదేవిధంగా కొన్ని న్యూస్ పేపర్లో కూడా రావడం జరిగింది. కోర్టు తీర్పుకు లేక కోర్టు డైరెక్షన్స్కి వ్యతిరేకంగా రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాన్ని అర్ధరాత్రి దొంగల్లాగా ముసుగులేసుకొని తీసిన విషయం, దాన్ని చూసి వీడియో తీస్తుంటే లింగాలపాడు సర్పంచ్ గారి దగ్గర నుంచి మహిళను చూడకుండా కూడా బెదిరించి కెమెరాలో తీసుకున్న మొబైల్స్ తీసుకున్న విషయం కూడా మీ అందరికీ తెలిసిందే. తర్వాత కమిషనర్ గారు అందుబాటులో లేరు. సోమవారం ఆయన విధి నిర్వహణలో ఉన్నప్పుడు ఆయన కలవడం జరిగింది. నన్ను చూడగానే అక్కడ ఉన్నటువంటి అటెండర్ తలుపు తీయడం జరిగింది, చెప్పడం జరిగింది మాజీ ఎమ్మెల్యే గారని. ఆయన కూడా గౌరవనీయులైనటువంటి కమిషనర్ గారు లేచి నిలబడి రండి సార్ అని చెప్పి చైర్ చూపించడం జరిగింది. చక్కగా లోన కూర్చున్న తర్వాత ఆయన్ని మీరు దీన్ని తొలగించారు కదా, తొలగించడానికి గల కారణాలను తెలియజేస్తూ మాకు లిఖితపూర్వకంగా ఇవ్వమని చెప్పి మేము లెటర్ ఇవ్వడం జరిగింది. ఆయన దానికి
నేను 2 రోజుల్లో ఇస్తానని చెప్పడం కూడా జరిగింది. అప్పుడు మేము ఏమడిగామంటే ఆయన్ని మేము అడిగింది, మీరు కోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి కదా అని కోర్టు డైరెక్షన్స్ చూపించి మీరు దీన్ని తొలగించారంటే చట్టబద్ధంగా తొలగించామని మీరు అనుకుంటున్నారు కాబట్టి తొలగించడానికి గల కారణాలు లేకుండా మీరు తొలగించరు కాబట్టి ఆ కారణాలను తెలియజేస్తూ ఇమ్మని చెప్పడం జరిగింది ఆయన. తర్వాత మేము అది అడిగాం, రాత్రికి రాత్రే తొలగించారంటే మీ కారణాలు ఉంటాయి కదా, తెలియజేయమని చెప్పాం. లేకుండా చేయరు కదా మీరు. కాబట్టి రాత్రికి రాత్రే తొలగించిన వాళ్ళు అంటే మీరు అన్ని రకాలుగా మీరు జస్టిఫై అయ్యారు, దీన్ని తొలగించవచ్చని చట్టబద్ధంగా కోర్టు డైరెక్షన్స్ ఇచ్చినప్పటికీ కూడా తొలగించవచ్చనే ఉద్దేశంతో మీరు జస్టిఫై అయ్యారు కాబట్టి తొలగించడానికి గల కారణాలు మీకు ఉన్నాయి కాబట్టి రాత్రికి రాత్రే తొలగించారు కదా, ఇప్పుడు ఆఫీస్ పనిచేస్తుంది కాబట్టి మీరు ఇప్పించే వరకు మేము ఇక్కడే ఉంటామని చెప్పడం జరిగింది. మేము ఇక్కడే ఉంటామని చెప్పాం. దరిమిల ఆయన టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ గారిని పిలవడం జరిగింది. మేము ఎవరితోటి మాట్లాడడానికి మేము ఒప్పుకోని సంగతి కూడా టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ గారికి తెలుసు. వాళ్ళిద్దరే మాట్లాడుకున్నారు. ఆయన టైపింగ్కి వెళ్ళాడు, టైప్ చేసుకుని వచ్చాడు. ఈ లోపల్లో మేము కమిషనర్ గారితో హృదయపూర్వకంగా మాట్లాడడం జరిగింది. ఆయన కాఫీ తాగుతారా మీరు అని కూడా అడగడం జరిగింది. లేదండి అని నేను చెప్పడం జరిగింది. ఆ భోజనానికి టైం అయినప్పుడు మీరు ఏమైనా తింటారా, భోజనాలు తెప్పించమంటారని మేము కూడా మాట్లాడడం జరిగింది. తర్వాత ఆయనే చెప్పి ఆయనే డిక్టేట్ చేసి ఆయనే సంతకం పెట్టి మాకు ఇచ్చారు. ఆ ఫోటోలు కూడా ఉన్నాయి మా దగ్గర. ఆయనకి మేము ఇచ్చిన అర్జీ, ఆయన ఇచ్చిన లెటరు మా దగ్గరే ఉంది, ఇక్కడ ఇప్పుడు కూడా ఉంది. ఆయన ఏం చెప్పారు ఆ లెటర్లో, మేము తీర్మానం ప్రకారం తీసిన తర్వాత దాన్ని అదే స్థానంలో ఏవైతే విగ్రహాలు ఉన్నాయో మిగతా విగ్రహాలు పెట్టారో అక్కడే మేము పెడతామని చెబుతూ కూడా లెటర్ ఇవ్వడం జరిగింది, మాకు ఉత్తరం ఇవ్వడం జరిగింది. ఇది దానికి సంబంధించిన లెటరు ఆయన ఇచ్చింది, ఆయన సంతకం పెట్టింది, ఆయన చేతితో జరిగింది. చక్కగా వచ్చేటప్పుడు ఆయనకి షేక్ హ్యాండ్ ఇచ్చాం, మంచిదండి అని చెప్పాం, వచ్చేసాం మేము. తర్వాత మరి ఆయన అనుకున్నట్టే దుర్భాషలాడి చెప్పడానికి మాట్లాడడానికి వీలు కాని భాష అన్నారు. డాక్టర్ జగన్మోహన్ రావు ఆ స్థితికి దిగజారాల్సిన అవసరం మునితోపు జగన్మోహన్ రావుకి లేదు, నాకు అవసరం లేదు, దిగజారాల్సిన అవసరం నాకు లేదు. 1. 2, నిజంగానే మిమ్మల్ని నిర్బంధించి చేస్తే అది మీ ఆఫీస్ కదా, మీ స్టాఫ్ అంతా ఉన్నారు కదా, మీరు కాలింగ్ బెల్ కొట్టినా ఏం కొట్టినా వస్తారు కదా, అందరూ వచ్చి మాట్లాడతారు కదా. మరి ఎందుకు చేయలేదంటే మీతో మేము మర్యాదపూర్వకంగా మాట్లాడాం, మీకు ఇబ్బంది లేకుండానే మీరు చేసిన పనికి కారణాలు చెప్పమన్నాం, కారణాలు లేకుండా మీరు తీరు కదా అని అడిగాం కాబట్టే మీరు మిన్నకుండా ఉన్నారు. తర్వాత జరిగిన పరిణామాలు కాకినాడ జిల్లాలో సంచలనం సృష్టించిన పిఠాపురంలో సన్ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్ లోడు, నూకల లోడు లారీలో చోరీ కేసును పిఠాపురం పోలీసులు ఛేదించారు. ఈ 2 కేసుల్లో 4 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. 2 లారీలను, 1 ట్రాక్టర్లతో పాటు చోరీకి గురైన సరుకులను పిఠాపురం పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. ఈ చోరీ కేసు విషయమై పిఠాపురం పట్టణ పోలీస్ స్టేషన్ పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఏర్పాటు చేశారు. వివరాలకు వెళ్తే పిఠాపురం పట్టణం కుంతి మాధవస్వామి గుడి వద్ద ఈ నెల 5వ తేదీన సుమారు 26 లక్షల రూపాయల విలువైన ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్లతో ఉన్న లారీను లారీ డ్రైవర్ దంతు అప్పారావు పార్క్ చేయగా ఆ లారీని లోడ్తో పాటు చోరీకి పాల్పడ్డారు. అదేవిధంగా నూకల లారీ లోడు కూడా చోరీకి గురైంది. ఈ 2 లారీలు చోరీలోపై పిఠాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. చోరీకి పాల్పడిన వ్యక్తులను పిఠాపురం పట్టణానికి చెందిన బెల్లంకొండ రవితేజ, నాగిరెడ్డి, నాగ సతీష్, గంజి సురేష్, పండురికి చెందిన నందిపాటి వీర సుబ్రహ్మణ్యానికి అరెస్ట్ చేశారు. వీరితో పాటు 2 లారీలను సుమారు 50 లక్షల రూపాయల విలువైన సొత్తును పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. మరో 2 నిందితులు పరారులో ఉన్నట్లు సీఐ శ్రీనివాస్ తెలిపారు. ఈ మీడియా సమావేశంలో ఎస్ఐలు మణికుమార్, జాన్ బాషా, రామకృష్ణ, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. పార్క్ చేయబడినటువంటి ఈ సన్ఫ్లవర్ ఆయిల్ లోడ్ చేయబడినటువంటి వెహికల్ చోరీ చేయబడింది, దొంగతనం చేయబడినటువంటిది ఫిర్యాదు ఇచ్చినటువంటి అప్పారావు గారు ఫిర్యాదు మేరకు మా జిల్లా ఎస్పీ గారైనటువంటి బిందు మాధవ్ గారు ఆదేశానుసారం ఏఎస్పీ గారు ఉత్తర్వుల ప్రకారంగానే కొన్ని ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి కేసు రిజిస్టర్ అయినటువంటి వెంటనే ఎస్ఐస్ని
ఆ ప్రత్యేక బృందాలలో ఒక్కొక్క టీం ఇన్ఛార్జిగా నియమించి క్రైమ్ టీం కూడా నియమించి దర్యాప్తు జరపడం అనేటువంటిది జరుగుతున్నటువంటి సమయంలో ఇంకొక నూకల లారీ ఏదైతే డ్రైవర్స్ కాలనీలోని ఒక లారీ కూడా చోరీ చేయబడినటువంటి ఆ ఫిర్యాదు మేరకు అది కూడా కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నటువంటి సమయంలో మాకు రాబడినటువంటి సమాచారం ఈరోజు మధ్యాహ్నం ఏదైతే చేబ్రోలు నుంచి వజ్రకోట వెళ్ళేటువంటి కొంత రోడ్లోని ఒక బుషెస్లోని ఒక 2 లారీలు తర్వాత ఒక ట్రాక్టర్ మీద రోడ్డు చేస్తున్నటువంటి ఈ ముద్దాయిలందరినీ కూడా చుట్టుముట్టి వాళ్ళందరినీ కూడా పట్టుకుని ఆ ఏరియాలో కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఎవరైతే ఈ ముద్దాయిలు ఈ బెల్లంకొండ రవితేజ అనేటువంటి గతంలో కూడా ఈయన లారీ బియ్యం లోడు చోరీ చేసినటువంటి వ్యక్తిగా గుర్తించడం జరిగింది. ఈయనకి అసోసియేట్ చేసినటువంటి నాగిరెడ్డి నాగ సతీష్ ఒక ముద్దాయిని కూడా అరెస్ట్ చేసాం. అలాగే గంజి సురేష్ ఏదైతే టెంపరీగా నేను డ్రైవింగ్ చేస్తాననేటువంటి చెప్పినటువంటి వ్యక్తిని కూడా ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి వ్యక్తిని కూడా ఈ ముగ్గురిని కూడా ఈ చోరీ చేసినటువంటి వ్యక్తులుగా అరెస్ట్ చేయడం, అలాగే ఈ చోరీ చొత్తుని మేము కొంటాము అనేటువంటి వ్యక్తులు కూడా అక్కడ ఎవరైతే నందిపాటి వీర సుబ్రహ్మణ్యం అలియాస్ వీరబాబు అనేటువంటి ఆయన కూడా ఈ నలుగురిని ఆ ప్లేస్లో అరెస్ట్ చేసి తర్వాత అదే సమయంలో అక్కడి నుంచి ఒక ఇద్దరు వ్యక్తులు పరారయ్యారు. ఒక ట్రాక్టర్ కూడా ఆ ఏరియాలో ఉండటం, అదే సమయంలో అశోక్ లైలాండ్ ఒక వెహికల్ కూడా ఆ ఏరియా నుంచి వెళ్ళిపోవటం అనేటువంటి జరిగింది. ఇంకా అంటే 2 ముద్దాయిలను ఇంకా మేము ఈ కేసులో అరెస్ట్ చేయవలసి ఉన్నది. ఈ అరెస్ట్ చేసి అక్కడ ఉన్నటువంటి 2 లారీలు ఏదైతే చోరీ కాబడినటువంటి 2 లారీలు అందులో ఉన్నటువంటి ప్రాపర్టీ ఏదైతే ఆయిల్ లోడ్ దగ్గర 46 లక్షల ప్రాపర్టీని, అలాగే లోకల్ లోడ్లో ఉన్నటువంటి 9 లక్షల ప్రాపర్టీని కూడా మేము సీజ్ చేసి ఎంటైర్ ప్రాపర్టీని ఇదంతా కూడా సీజ్ చేసి కోర్టుకి వీళ్ళందరికీ కూడా రిమాండ్ రిపోర్ట్ రెడీ చేసి జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టుకి ఇవాళ హాజరుపరుస్తాం అనేటువంటిది కూడా మీడియా మిత్రుల సమక్షంలో తెలియజేస్తున్నాం. ఇందులో ఖచ్చితంగా ఈ ఏదైతే అశోక్ లైలాండ్ ఒకటి మిస్ అయిందని అనుకుంటున్నామో దాంట్లో ఇంకా 60 బాక్సులు ఇంకా రికవరీ చేయవలసి ఉన్నది. అది కూడా రికవరీ చేస్తామనేటువంటిది కూడా తెలియజేస్తున్నాం. ఈ లారీ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మా పోలీసు వారు తరఫున విజ్ఞప్తి ఏంటంటే కనుక ఖచ్చితంగా ఇలాంటి లారీలు ఈ పట్టు ఏదైతే టెక్నాలజీ ఉపయోగించి ఈ కేసులు అనేటువంటిది డిటెక్ట్ చేయడం జరిగింది. టెక్నాలజీలో కూడా ఈ దొంగలు దొరకకుండా ఉన్నటువంటిది దొరికే విధంగా వీళ్ళందరూ కూడా GPS సిస్టమ్ కూడా ఈ లారీలో వేసుకోవాలనేటువంటిది ఒకటి. ఏ అయితే లారీ పార్క్ చేసేటువంటి ఏ ఏరియాలో ఉన్నాయో అక్కడ సీసీ ఫుటేజ్ కూడా పెట్టుకుంటే బాగుంటుంది అనేటువంటిది ఒక అడ్వైజ్ చేస్తున్నాం. అలాగే మేము అవేర్నెస్ క్యాంపులు కూడా పెట్టి వీళ్ళందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. లారీ ఓనర్స్ వాళ్ళ యొక్క కీ అనేటువంటిది కూడా లారీలోని పక్కనే పెట్టేయడం అనేటువంటిది కొంతమంది చేస్తున్నారు. అలాంటిది కూడా చేయకూడదు అనేటువంటిది కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరైతే లారీ అసోసియేషన్స్కి అలాగే లారీ ఓనర్స్కి లారీలు ఉండేటువంటి ప్రదేశం వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అనేటువంటిది మనం మీడియా మిత్రులు. గుంటూరుకు చెందిన బేతస్తా అనే అమ్మాయి ప్రేమించినట్టు నటించి తనని నట్టేట ముంచిందని గోపాలపట్నం ఆర్ఆర్ వెంకటాపురంకి చెందిన రవి రాఘవ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు ఉదయం నగరంలోని ఎండాడ మహిళా పోలీస్ స్టేషన్ ఎదుట కుటుంబ సభ్యులతో కలిసి మీడియాతో రవి మాట్లాడుతూ కొద్ది రోజుల క్రితం ఆన్లైన్లో పరిచయమైన బేతస్తా అనే అమ్మాయి మాయమాటలు చెప్పి తనని పెళ్లి చేసుకుందని అన్నారు. అనంతరం తన విలాసాలకు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డు వస్తున్నందుకు రవి ఉద్యోగం తీయించడంతో పాటు కుటుంబ సభ్యులందరినీ చంపడానికి ప్రయత్నిస్తుందని పేర్కొన్నారు. ఆర్థికంగా సామాజికంగా తనని కృంగదీయాలని చూసినందుకు నగర పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేయడంతో మహిళా పోలీస్ స్టేషన్లో ఇచ్చిన తప్పుడు ఫిర్యాదును వెనక్కి తీసుకుని పరారైందని పోలీస్ శాఖ వారు ఇతరులు కాల్ చేసినా స్పందించడం లేదన్నారు. ఈ అంశంపై పోలీసులు వారు తక్షణం స్పందించి తనకి తన కుటుంబానికి బేదస్త నుంచి రక్షణ కల్పించాలని కోరుకున్నారు. సో ఇక్కడ కంప్లైంట్ ఏంటంటే ఒక 1 ఇయర్ బ్యాక్ ఇన్స్టాగ్రామ్లో ఒక అమ్మాయిని చూశాను.
తర్వాత మేము ఇద్దరు ఇష్టపడడం జరిగింది. ఆ తర్వాత ఇష్ట స్నేహంగా మారి పెళ్లి వరకు వెళ్ళింది. పెళ్లి చేసుకున్నాం. తల్లిదండ్రుల సమక్షంలో చేసుకుందాం అనుకుంటే అక్కడ ఆ టైంకి సిచ్యువేషన్స్ అన్ని సహకరించక వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళి పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. సో అక్కడి నుంచి ఏమైందంటే మా ఇద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి. పెళ్లికి ముందు ఆవిడ చెప్పిన మాటలు, పెళ్లి తర్వాత ఆవిడ చెప్పిన మాటలు మొత్తం అంతా అబద్ధమే. నన్ను ఒక విధంగా ట్రాప్ చేసి నన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చింది. నేను ఎప్పుడైతే తనకి పాతలో ఎఫర్ట్స్ అవి ఉన్నాయని తను దాన్ని న్యూసెంట్గా చేసింది. నిన్న నైట్ కూడా మా ఇంటికి రౌడీకి తీసుకురావడం జరిగింది. 10 మంది తీసుకొచ్చి న్యూసెన్స్ ఫేస్ చేసింది. దాంతోపాటుగా ఈరోజు అంటే నా డ్యూటీ కూడా పీకింగ్ చేసింది. అండ్ నెక్స్ట్ ఇంకా చేసి కూడా నా మీద రివర్స్లో కంప్లైంట్ చేయడానికి మహిళా స్టేషన్కి తీసుకొచ్చింది. 777 ఆ మహిళా స్టేషన్ తీసుకొచ్చి అప్పుడు నన్ను గుంటూరులో తీసుకెళ్దామని ఏంటంటే మేము ప్రైవేట్గా కలిసిన ఫొటోస్ ఉంటాయి. ఆ ఫొటోస్ అన్నీ తీసుకొచ్చి నేనంటే నాది అనుకుని మేము ప్రైవేట్గా ఉంటాం. ప్రైవేట్గా ఉన్న ఫొటోస్ తీసుకొచ్చి ఊర్లోకి వచ్చి పబ్లిక్గా అందరికీ చూపించి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి అక్కడ గ్రూప్ డిస్కషన్ పెట్టి నా గురించి చూపించి ఇలా మోసం చేశాడని చెప్పి ఒక ఫేక్ ఎలిగేషన్ అసలు నిజం అంటే ఏంటో తెలుసుకోకుండా ఊరు అంతా స్ప్రెడ్ చేసి తనతో వస్తుందో 10 మందిని తీసుకొచ్చింది నన్ను చంపడానికి తీసుకురావడంతో మేము భయాందోళనతో పారిపోవడం జరిగింది. ఇప్పుడు మాకు ప్రాణహాని మాకు థ్రెట్ ఉంది. ఇక్కడ మహిళా స్టేషన్లో వచ్చి కంప్లైంట్ ఇచ్చిన అమ్మాయి తనే వచ్చి ఇక్కడ మళ్ళీ కేసు క్లోజ్ చేసుకుని ఇప్పుడు గుంటూరులో కేసు పెట్టడానికి వెళ్ళింది. అక్కడికి వెళ్తే మాకు థ్రెట్ ఉంది. అక్కడ వాళ్ళ ఊర్లో వాళ్ళు తనలో వాళ్ళు అందరూ లేపేస్తాను డైరెక్ట్గా మాకు మెసేజ్ కూడా తను వేరే వాళ్ళతో పెట్టడం జరిగింది. అండ్ తర్వాత వాళ్ళ ఎక్స్తో చాటింగ్ చేసినప్పుడు తను లేపేసి మనతో బయటికి వెళ్దాం ఉన్న కాన్వర్సేషన్ అంటే నాకు ఎప్పుడైతే తెలిసిందో తను ఇక్కడికి వచ్చి హల్చల్ చేయడం స్టార్ట్ చేసింది. ఇక్కడ మేము వచ్చి ఇక్కడ గొడవ పెట్టుకోవడం తెలిసి ఇక్కడ ఆల్రెడీ తనే కంప్లైంట్ ఇచ్చి తనే ఇక్కడ విత్డ్రా చేసుకుని ఇక్కడికి వెళ్ళి ఇప్పుడు గుంటూరులో కేసు పెట్టడానికి వెళ్ళింది. అక్కడికి వెళ్తే మాకు థ్రెట్ ఉంది. కొంచెం మీరే మాకు సాయం చేయాలి, మమ్మల్ని చంపేస్తామని చెప్పి నన్ను నా తోట ఉన్న మా అమ్మ నాన్నను కూడా చంపేస్తామని చెప్పి డైరెక్ట్గా వార్నింగ్ ఇస్తుంది. ఇలాంటి ఎఫర్ట్లే నేను ఉన్నాయి మాకు తెలిసింది. వాళ్ళ దగ్గర కూడా ఇలాగే పోలీస్ కంప్లైంట్ పెడతామని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు డిమాండ్ చేసింది. ఇప్పుడు ఫైనల్గా నా దగ్గరికి వచ్చేసరికి నన్ను కూడా డబ్బులు డిమాండ్ చేసింది 5 నుంచి 10 లక్షల వరకు. నేను ఎవ్వనో అని అనడంతో తనే ముందుగా వచ్చి పక్కా ప్లాన్ ప్రకారంగా కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చింది. మరి ఆ ప్లాన్ ప్రకారం కంప్లైంట్ ఇచ్చి మేము పోలీసు వాళ్ళని ఆశ్రయించే లోపే వాళ్ళు కంప్లైంట్ విత్డ్రా చేసుకుని వెళ్ళి గుంటూరులో పెట్టడానికి రెడీ అయ్యారు. సార్ మాకు ప్రాణహాని ఉంది. పాతపట్నం మండలం కేంద్రంలో జాతీయ గ్రంథాలయ దినోత్సవం ఎస్ఆర్ రంగనాథన్ జన్మదినోత్సవం పాతపట్నం గ్రంథాలయంలో గ్రంథాలయాధికారి దాసుపురం సాయమ్మ అధ్యక్షతన పాతపట్నంకు చెందిన రామరాజు చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత పారశెట్టి రామరాజు గారి ఆధ్వర్యంలో జాతీయ గ్రంథాలయ దినోత్సవం జాతీయ గ్రంథాలయ శాస్త్ర పితామహులు ఎస్ఆర్ రంగనాథన్ జన్మదినోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. మొదటగా ఎస్ఆర్ రంగనాథన్ విగ్రహానికి మరియు చిత్రపటానికి పూలమాలలు వేయడం అయినది. సన్మానం రిటైర్డ్ పాతపట్నం గ్రంథాలయాధికారి కాళ్ళ రాజుకి సన్మానం చేయడమైనది. ముఖ్య అతిథిగా సిహెచ్సి సూపరింటెండెంట్ చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ జి వేణుగోపాల్ రిటైర్డ్ ఎంపీడీఓ సలానా చిరంజీవి రిటైర్డ్ గ్రంథాలయాధికారి కాళ్ళరాజు హాజరయ్యారు. మీరు మాట్లాడుతూ ఎస్ఆర్ రంగనాథన్ గ్రంథాలయాల అభివృద్ధికి విశేష కృషి చేశారు. గ్రంథాలయాల నిర్వహణకు పంచసూత్రాలను అమల్లోకి తెచ్చారు. ఈ పంచసూత్రాలు గ్రంథాలయాల్లో పుస్తకాలని పాఠకులకు అందేటట్లు చేస్తున్నాయి. గ్రంథాలయాల్లో లక్షల పుస్తకాలు అమరిక చేయుటకు బిందు వర్గీకరణ కనుగొన్నారు. ప్రతి పుస్తకానికి ఒక చదువుని ప్రతి చదువురికి ఒక పుస్తకాన్ని ఏర్పాటు చేసినట్లు అయితే గ్రంథాలయాలు ఉపయోగంలోకి వస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠకులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈరోజు ఏకా గ్రంథాలయం పాతపట్నం నందు ఎస్ఆర్ రంగనాథన్ జయంతి సందర్భంగా అతను విగ్రహాన్ని ఈ ఏకా గ్రంథాలయ ఆవరణలో స్థాపించినటువంటి రామరాజు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డాక్టర్ వేణుగోపాలరావు గారు చిన్నపిల్లల వైద్యులు సూపరింటెండెంట్ ఆఫ్ సిహెచ్సి మరియు విశ్రాంత ఉపాధ్యాయులు ఎంపీఓ గారు అలాగే మరిగ్రేమ్ గారు ఆధ్వర్యంలో ఈరోజు జరుగుతున్న కార్యక్రమం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఆహ్వానిస్తాను. మరి ఈరోజు అతను ఫాదర్ ఆఫ్ ద లైబ్రరీ సైన్స్ అని పిలవడానికి ముఖ్య కారణము అతను 5 lakhs ఆఫ్ లైబ్రరీ సైన్స్ని ప్రపంచంలోనే ప్రఖ్యాత చెందింది. అలాగే కాలన్ క్లాసిఫికేషన్ అని ఒక క్లాసిఫికేషన్ కూడా కనుగొన్నారు. అది కూడా ఈ గ్రంథాలయంలో పుస్తకాలు
అమెరికాకి చాలా ఉపయోగంలో ఉన్నాయి. సో పడిపోయి ఈ ఆంధ్ర ట్రస్ట్ వారు ఈ విగ్రహాన్ని ఈ రాష్ట్రంలోనే అత్యుత్తమైన హర్ ఘర్ తిరంగా సెలబ్రేషన్స్ లో భాగంగా కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ దాట్ల కృష్ణవర్మ ఆధ్వర్యంలో మోడల్ డిగ్రీ విద్యార్థులతో భారీ ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా కృష్ణవర్మ మాట్లాడుతూ విద్యార్థులు దేశం పట్ల ఎంతో గౌరవభావంతో ఉండాలని, కులాలకు మతాలకు అతీతంగా మెలగాలని సూచించారు. సమాజంలో అందరినీ గౌరవిస్తూ దేశ ఔన్నత్యాన్ని కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట సిఐ వైఆర్కే శ్రీనివాస్, మోడల్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ చిన్నారావు, తెలుగుదేశం పార్టీ నాయకులు కొత్త కొండబాబు, మోడల్ డిగ్రీ కాలేజ్ విద్యార్థులు పాల్గొన్నారు. డిగ్రీ కాలేజీ యువత భారీ ర్యాలీని నిర్వహించడం చేశారు. దేశభక్తి యువతలో పెంపొందించి భారతీయులంతా వస్తే కులాలకి మతాలకి అన్నింటికి అతీతంగా భారతీయులంతా ఏకతాటి మీద ఉంటారని చైతన్యం తీసుకురావడానికి ఈ కార్యక్రమం చేపట్టి మన డిగ్రీ కాలేజీ విద్యార్థులకు ఆర్గనైజర్స్ అందరికీ కూడా ప్రిన్సిపల్ గారు, ఆర్యవైశ్య డైరెక్టర్ కొండబాబు గారు పార్టీ కార్యకర్తలతో భారీగా ర్యాలీ నిర్వహించి మానవహారం నిర్వహించడం జరిగింది. ఇది ప్రజలందరూ కూడా గమనించుకుని వాళ్ళలో దేశభక్తి పెంపొందించుకుని ప్రతి ఒక్కరు కూడా ఈ దేశపు అభిమానాన్ని దేశభక్తిని పెంపొందించుకోవాలని ఈ ర్యాలీ ద్వారా మేము తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. గవర్నమెంట్ డిగ్రీ కళాశాల జగ్గంపేట మరియు సాహితీ వర్మ గారు మరియు మన సిఏ గారు వీళ్ళందరితోటి మా విద్యార్థులందరూ కూడాను దాదాపు 200 పైచలకు ఈ కార్యక్రమాన్ని యువతలో దేశభక్తిని పెంపొందించాలని, ఈ భారతదేశానికి మనకి ఇచ్చినటువంటి స్వాతంత్రము ఎంతో కష్టపడి ఎంతో మంది అహర్నిశలు దేశ సేవకై పాటుపడి వాళ్ళ ప్రాణాలని మనం అందరూ యావత్ భారతదేశం అందరూ ఈ ర్యాలీ చేపడుతూ ప్రతి ఒక్కరు కూడాను దేశభక్తి పెంపొందించాలని, ప్రతి విద్యార్థిలోనూ ఈ యొక్క దేశభక్తి అనేది ఇనుమడింపజేయాలనే ఉద్దేశంతో ఈ ర్యాలీలు అనేటువంటి వాళ్ళ చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఇంత ఎత్తున మనందరం మీడియా మిత్రులు అందరూ కూడా కలిసి రావడము, ఇది అంత పెద్ద ఎత్తున ఈ ర్యాలీ చేపట్టడం అనేది మాకు చాలా సంతోషదాయకంగా. పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతితో పాటు అన్నదాతకు అండగా కూటమి ప్రభుత్వం ఇస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. రైతు సంబరాల్లో భాగంగా అలుమూరు మండలం చొప్పలల్లో అన్నదాత సుఖీభవ అంటూ భారీ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అలుమూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే బండారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రైతులకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, అందులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో సుమారు 47 లక్షల మంది రైతులకు 3,174 కోట్ల రూపాయలు నేరుగా రైతుల ఖాతాలో జమ చేయడం జరిగిందని, అలాగే కౌలు రైతులకు కూడా 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగిందని అన్నారు. అంతేకాకుండా ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా సూపర్ 6 పథకాలను అమలు చేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు. 2 రోజులు స్త్రీ శక్తి పథకం కింద మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. రైతు సంబరాల్లో భాగంగా అన్నదాత సుఖీభవ కార్యక్రమం కింద రైతులు చేస్తున్న మేలు పట్ల కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలంలో చొప్పెళ్ల నుంచి ఆలమూరు మార్కెట్ యార్డు వరకు సుమారు 10 కిలోమీటర్ల మేర ట్రాక్టర్లతోటి ఎడ్ల బండ్లతోటి రైతులందరూ కూడా తమ ఆనందాన్ని పంచుకోవడానికి రైతు సోదరిమణులు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి మేలును ఆనందంగా తెలియజేయడం కోసం ఒక ర్యాలీని నిర్వహించి ఇక్కడ ఒక సభని నిర్వహించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం 47 లక్షల మందికి 3,174 కోట్ల రూపాయలు అన్నదాత సుఖీభవ కింద మొదటి విడతగా 7,000 రూపాయలు చొప్పున, అంటే కేంద్ర ప్రభుత్వ సహకారం 2,000 పిఎం కిసాన్ కింద, కూటమి ప్రభుత్వం యొక్క సహకారం 5,000 రూపాయలు, 7,000 రూపాయలు మొదటి విడత రిలీజ్ చేయడం జరిగింది. కొత్తపేట నియోజకవర్గంలో సుమారు 23,000 మంది పైగా దగ్గర 16.5 కోట్ల రూపాయలు అందివ్వడం జరిగింది, అకౌంట్లో వేయడం జరిగింది. ఇది ఒక చరిత్ర. మరి గతంలో వైసీపీ ప్రభుత్వ పరిపాలనలో కేంద్రం నిధులతో సంబంధం లేకుండా నేను ఆనాడు 13,500 రూపాయలు అందిస్తానని చెప్పి మోసం చేసింది వైసీపీ ప్రభుత్వం. కానీ ఈనాడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కేంద్రం నిధులతో సంబంధం లేకుండా
14,000 రూపాయలు సంవత్సరానికి నేరుగా రైతుకు అందివ్వడానికి నిర్ణయం తీసుకుని మొదటి విడత విడుదల చేయడం జరిగింది. అంటే ఆనాడు వైసీపీ ప్రభుత్వ హయాంలో 7,500 రూపాయలు ఇస్తే ఈనాడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 14,000 రూపాయలు రైతులకు అందిస్తూ ఉందంటే దగ్గర 100% పైబడి ఎక్కువ మొత్తం రైతులకి కూటమి ప్రభుత్వం అందిస్తుందని సగౌరవంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదే కాకుండా కౌలు రైతులకు కూడా రేపు అక్టోబర్ నెలలో 10,000 రూపాయలు అందివ్వబోతా ఉన్నారు. తర్వాత మళ్ళా రెండో విడత కింద వేసవికాలం ముందు మరొక 10,000 రూపాయలు కౌలు రైతులకు కూడా అందివ్వబోతా ఉన్నారు. అంటే రైతుల యొక్క మేలు చేకూర్చే ప్రభుత్వంగా, రైతుల కోసం ఆలోచించే ప్రభుత్వంగా ఈనాడు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మోడీ గారు కానీ, కూటమి ప్రభుత్వం కూడా పనిచేస్తూ ఉందని నేను తెలియజేస్తా ఉన్నాను. రైతుల కోసం ఇప్పటికే వ్యవసాయ యాంత్రీకరణతో డ్రోన్లు కానీ, ట్రాక్టర్లు కానీ అనేక రకాలుగా ఆదుకోవడం జరుగుతూ ఉంది. ధాన్యం బకాయిలు ప్రభుత్వం వచ్చిన రిలీజ్ చేసింది 1674 కోట్ల రూపాయలు. అది కాకుండా గతంలో ధాన్యం అమ్ముకుని డబ్బులు రావడానికి కూడా ఇబ్బందులు పడే రైతాంగానికి మేలు చేకూర్చే విధంగా 48 గంటల్లోనే వారి యొక్క ధాన్యం కొనుగోలు డబ్బులు వేస్తానని చెప్పి 48 గంటలు కాదు 4-5 గంటల్లోనే డబ్బులు వేసిన చరిత్ర ఈనాడు కూటమి ప్రభుత్వాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. రైతుల కోసం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడమే కాదు, రైతులకు విత్తనాలు సబ్సిడీ మీద అందివ్వడమే కాదు, ఎరువులు అందుబాటులో ఉంచడమే కాదు, ఏ విధంగా రైతులకు మేలు చేయాలో డ్రిప్ ఇరిగేషన్ తిరిగి పునరుద్ధరించి 90% డ్రిప్ ఇరిగేషన్ అందివ్వడమే కాదు, రైతులకు మేలు చేకూర్చే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. రైతులు ఈనాడు సంతోషంగా ఉన్నారు. చక్కటి గిట్టుబాటు ధర వస్తుంది, చక్కగా పంటలు పండుతూ ఉన్నాయి, సమయానికి డబ్బులు అందుతూ ఉన్నాయి. రైతుల యొక్క ఆనందమే ఈనాడు గ్రామాల సౌభాగ్యం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అదే కాకుండా సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అయ్యాయి. పెన్షన్ వచ్చిన వెంటనే 4,000 రూపాయలు 3,000 నుంచి 1,000 రూపాయలు వెంటనే పెంచి 4,000 చేయడమే కాకుండా 3 నెలల ప్రభుత్వం రావడానికి 3 నెలల ముందు నుంచి కూడా 1,000 రూపాయలు పెంచి 4,000 రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం, దేశంలోనే అత్యధికమైన పెన్షన్ ఇస్తున్నటువంటి రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే అని తెలియజేస్తా ఉన్నాను. అతి తక్కువ సమయంలో బాలుని తల్లి వద్దకు చేర్చిన మహిళా పిఎస్ అధికారులు మరియు సిబ్బంది. మహిళా పిఎస్ ఇన్స్పెక్టర్ వాసవి సదరు బాలుని కూర్చోబెట్టి వివరాలు అడగగా తల్లి పేరు చెప్పినాడు. ఎక్కడికి వచ్చారు అని అడగగా హాస్పిటల్కి వచ్చినట్లు తెలుసుకుని పాత ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి విచారించి సదరు బాలుడి తల్లికి క్షేమంగా అప్పగించడం జరిగింది. ఈ క్రమంలో బాలుడి తల్లి మాట్లాడుతూ తన భర్త చనిపోయినట్లు, విజయవాడ చిట్టినగర్ ఏరియాలో తన 3 పిల్లలతో జీవిస్తున్నట్లు, పిల్లల్లో 2 పిల్లలకు అనారోగ్యం కారణంగా పాత ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేస్తున్న క్రమంలో తనతో పాటు ఉన్న 2వ బాబు 5 సంవత్సరాలు కనిపించకపోవడంతో చుట్టుపక్కల విచారించి ఏం చేయాలో తెలియని సమయంలో విజయవాడ శక్తి బృందం వారు బాబును తీసుకువచ్చి అప్పగించినందుకు పోలీసు వారి మేలు మరవలేనని కృతజ్ఞతలు తెలిపింది. ఈ నేపథ్యంలో సదరు శక్తి బృందం మహిళా పీసీలు 3,260 ఎస్కేబీబీ శైలజ మరియు 3,730 అనుషలను అధికారులు అభినందించారు. నా పేరు పునీత వై ఎల్మర్తి పునీత. నా 3 పిల్లలు, మా హస్బెండ్ చనిపోయారు. నేను పాపకి పెద్ద బాబుకి బాగోలేదని మేము హాస్పిటల్లో పాత గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఉంచాము. ఇలా మధ్యాహ్నం నేను బ్లడ్ టెస్ట్ రిపోర్ట్లు ఇటకి వెళ్తే బాబు కనపడలేదని కింద అంతలక్క వెతికి తిరుగుతూ ఉన్నాము. 2వ బాబు 5వ సంవత్సరము కనపడలేదని అదంతా ఎతికి తిరుగుతూ ఉంటుంటే 3 ప్రాంతంలో సివిల్ డ్రెస్ మీద ఉన్న 2 తీసుకొచ్చి బాబుని చూపించారు. శక్తి టీం సభ్యులు నా బాబుని నాకు అప్పచెప్పారు. తర్వాత వాళ్ళకి ధన్యవాదాలు. పోలీస్ వాళ్ళకి, శక్తి టీం వాళ్ళకి నా ధన్యవాదాలు. బాబు నాకు కనపడేవాడు కాదు. ఈ రోజు నా పరిస్థితి ఆందోళనగా ఉండేది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2024 ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీల్లో అన్నదాత సుఖీభావ పథకం ఒకటి. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ అన్నదాత సుఖీభావ పథకం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాదరణ పొంది విజయవంతం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుపుకున్నారు. ఈ క్రమంలో మంగళవారం రంపచోడవరం నియోజకవర్గ ప్రధాన కేంద్రంలో స్థానిక ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి నేతృత్వంలో విజయోత్సవ ర్యాలీని భారీ ఎత్తున నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం
ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం దాటుతున్న వేళ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుతున్నందుకు సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అలాగే బీజేపీ ప్రభుత్వానికి ఎమ్మెల్యే శిరీషాదేవి కృతజ్ఞతలు తెలిపారు. రైతులు భారీగా స్పందించి ట్రాక్టర్లతో విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు సీతంశెట్టి వెంకటేశ్వరరావు, చిన్నంబాబు, రమేష్, పలువురు నేతలు, కార్యకర్తలు అలాగే వేలాది మంది రైతులు పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు. అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలో ఎలక్షన్ టైంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారో దానిలో భాగంగా మనము మొదటి సంతకమే డిఎస్సీ పైన చేసినటువంటి ఘనత మన చంద్రబాబు నాయుడు గారిది. అదే విధంగా పెన్షన్ పెంచుతారన్నా పెన్షన్ పెంచామండి. తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తామని హామీ ఇచ్చాం. దాని ప్రకారమే ఎంతమంది పిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులందరి తల్లి అకౌంట్ లో ఈ యొక్క 15,000 రూపాయలు 2,000 తగ్గించి 3,000 రూపాయలు 13,000 రూపాయలు తల్లి అకౌంట్ లో జమ చేయడం జరిగింది. మిగతా 2,000 కూడా స్కూల్ మెయింటెనెన్స్ నిమిత్తం కలెక్టర్ గారి అకౌంట్ కి 2,000 రూపాయలు కూడా జమ చేయడం జరిగింది. అదే విధంగా దీపం పథకం ఏదైతే సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నామో దాన్ని కూడా మేము అమలు చేస్తా ఉన్నాము. అదే విధంగా ఆగస్టు 2వ తారీఖున రైతులకి ఏదైతే మనం హామీ ఇచ్చామో అన్నదాత సుఖీభవ పథకం కింద సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తామని మాట ఇచ్చినాము. దాని ప్రకారం మొదటి విడతగా పిఎం కిసాన్, అదే విధంగా అన్నదాత సుఖీభవ పథకం కింద 7,000 రూపాయలు రైతుల అకౌంట్ లో జమ చేయడం జరిగిందండి. అదే విధంగా రేపు ఆగస్టు 15 నుంచి కూడా మహిళలకు ఏదైతే ఉచిత బస్ ప్రయాణం అని మేము చెప్పామో దాన్ని కూడా అమలు చేయబోతా ఉన్నాం. రాష్ట్రం అంతా మహిళలు స్వేచ్ఛగా తిరిగేటువంటి అవకాశం మన కూటమి ప్రభుత్వం, మన చంద్రబాబు నాయుడు గారు అవకాశం కల్పిస్తా ఉన్నారు. అదే విధంగా రైతుల పక్షపాతి అని నిరూపించినటువంటి చంద్రబాబు నాయుడు గారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ రోజు మన రంపచోడవరం నియోజకవర్గంలో విజయోత్సవ ర్యాలీ రైతులందరూ కలిసి ట్రాక్టర్లతో, ఎద్దుల బండ్లతో వాళ్ళ యొక్క హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఈ యొక్క విజయోత్సవ ర్యాలీని మేము జరుపుకుంటా ఉన్నాం. అన్నదాత సుఖీభావ విజయోత్సవ ర్యాలీ అనే యొక్క కార్యక్రమానికి మేము ప్రజల ఎద్దకి, అదే విధంగా నియోజకవర్గంలో అందరికీ తెలియజేయాలని యొక్క కార్యక్రమం చేస్తా ఉన్నాం. కనుక ఇంత మంచి పనులు చేస్తున్నటువంటి సంవత్సర కాలంలోనే ఒక 5 సంవత్సరాల్లో జరగాల్సినటువంటి అభివృద్ధిని కేవలం సంవత్సర కాలంలోనే చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి, అదే విధంగా పవన్ గారికి, మోడీ గారికి ప్రజలు, అదే విధంగా మా నియోజకవర్గ ప్రజలు, రాష్ట్ర ప్రజలు అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేయాలని, అదే విధంగా మీ యొక్క ఆశీర్వాదాలు, సపోర్ట్ ఎప్పుడు ఇలాగే కూటమి ప్రభుత్వానికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తా ఉన్నాను. ధన్యవాదాలు. అనకాపల్లి గౌరపాలెం ఆనుకొని ఉన్న మూత్రాసు కాలనీలో గల రైతుల రాతి న్యూయా ఆనుకొని ఉన్న మోటార్ బోరు షెడ్డు ప్రతినిత్యం వ్యవసాయానికి తోడుకునే నీటి బావిని ఉంది. అయితే ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న చింత ఓం శివ అనే సంబంధం లేని వ్యక్తి అయినప్పటికీ తప్పుడు లెక్కలు పెట్టి అధికారులు మభ్యపెట్టి రైతుల వ్యవసాయం చేసుకున్న రాతి నూతిని నీటిని బోరు ద్వారా ఉన్న విద్యుత్ కనెక్షన్ను విద్యుత్ అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి విద్యుత్ కట్ చేయడం జరిగింది. దీని మూలంగా రైతులు సుమారుగా 10 రోజుల నుండి వ్యవసాయానికి చాలా ఇబ్బందులు పాలవుతున్నారు. దీని గురించి మన జిల్లా కలెక్టర్ని 3 సార్లు కలవడం జరిగింది. అదేవిధంగా ఆర్డీఓని, ఎంఆర్ఓని, కమిషనర్ గాని, విద్యుత్ డిపార్ట్మెంట్ని, ఎస్సీని, డిఈని, ఏఈని కలిసి మా సమస్యపై వారికి లేఖ రాయడం జరిగింది. కానీ ఇంతవరకు స్పందన లేదు. మరలా సోమవారం స్పందనలో కలెక్టర్ కి వెళ్లి రైతులు, మహిళలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పేరాడు రైతులు రమణాజీ, పుల్లూరు గణేష్, మల్ల చక్రవర్తి, జగదీష్, పాదేశి నాయుడు, అధిక సంఖ్యలో రైతులు, మహిళలు, నూకాలమ్మ, బూలేకమ్మ, పరదేశమ్మ, అప్పలమ్మని అధిక సంఖ్యలో మహిళలు కూడా పాల్గొనడం జరిగింది. బాగుందండి. ఆ బావిలో నీరు రైతులకు అందరికి వెళ్తుందండి. ఇప్పుడు కరెంట్ తీస్తారు, ఇంక రైతులంతా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎలాగైనా ఇప్పుడు కరెంట్ ఇమ్మని కోరుకుంటున్నారు. 3 వారాలు బట్టి స్పందన పోతున్నామండి. ఎవరు రెస్పెక్ట్ అవ్వట్లేదు. ఇప్పుడు చాలా జనం ఇబ్బంది పడిపోతున్నారు. రైతులు, పశువులు అన్ని నీరు లేక ఎలాగైనా మాకు కరెంట్ ఇప్పించి చేయమని. ఇది రైతుల సమస్య అండి. అనకాపల్లి గౌరపాలెం ముత్రాసు కోణంలో రైతులకు సంబంధించిన రాతి నుంచి ఉందండి. ఇంచుమించుకు 1940 నుండి నీరు తోడుకుంటూ దాన్ని ఆనుకుని 30 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అందులో చిన్న పెరడనే వ్యవసాయ భూమి ఉంది. దాంట్లో వ్యవసాయం చేసుకుంటూ చిన్న చిన్న పంటలు అంటే తోటకూర, గోంగూర, వంకాయలు ఇలాంటి చిన్న చిన్న వ్యవసాయం చేసుకుని ఆ ఫలసాయాన్ని ఏ రోజు మార్కెట్కి అమ్ముకుని జీవించే రైతు కుటుంబాలు ఈ నూతులు ఆనుకుని ఉన్నాయండి. ఈ మధ్యకాలంలో అక్కడికి 10 సంవత్సరాల క్రితం చింతా వంశీ అనే వ్యక్తి అక్రమంగా లేనిపోయిన కంప్లైంట్ పెట్టి ఆ వాటర్ కనెక్షన్ కట్ చేయించాడండి. దాని మూలంగా నీరు వ్యవసాయ భూములు లేక వ్యవసాయ భూములు పంటలన్నీ ఎండిపోతున్నాయండి. పశువులన్నీ కూడా నీరు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారండి. ఇవాళ మహిళలు కూడా ఆ కారణం చేత రావడం జరిగింది. ఇది ఇప్పుడు 3-4 సార్లు వచ్చాము. ఎంఆర్ఓని కలిసాము, ఆర్టీఓని కలిసాం, కమిషనర్ గారిని కలిసాం, అదేవిధంగా కలెక్టర్ గారిని 3 సార్లు కలవడం జరిగిందండి. ఎవరో పట్టించుకోవట్లేదు. ఇప్పుడు కొంచెం మాకు ఎటువంటి పవర్ కనెక్షన్ ఇప్పుడు అర్జెంటుగా కావాలని కోరుతున్నాం. మీరు అర్జెంటుగా ఇవ్వాలి. రెండోది వాల్ట్ యాక్ట్ దీనికి వర్తించదండి. కారణం ఏంటంటే మాది 1950లో మాకు బోర్ వేశారు.
అది 1994లో ఆ పక్కన వాటర్ ట్యాంక్ వేశారు. 2 ప్రస్తుతం నీరు వస్తున్నాయి. వాటర్ ట్యాంక్ ఎలా ఇంప్లిమెంట్ అవుతుందండి? అవదు. రెండోది హోమ్స్ అని అతను ఏం చేస్తారు, చెత్త హోమ్స్ అనే వ్యక్తి ఏం చేస్తున్నాడంటే ఆ చుట్టుకోళ్ళ అందరిని కూడా ప్రోత్సహించి చెత్త అంతా తీసుకొని నూట్లు వేస్తున్నాడు. వేయించి ఇక్కడ కంప్లైంట్ ఏమని ఇస్తున్నాడంటే చెత్త అందులో ఉంది, కుళ్ళిపోతుంది, దాని నుంచి దుర్వాసన వస్తూ ఉంటాడు. అదంతా అబద్ధం అండి. పంట నూనె కావాలని మూయించేత ఉద్దేశంతో అతగాడి దురుద్దేశ పనులు చేస్తున్నాడండి. ఇది పూర్తిగా రైతుకు సంబంధించిన నుయ్య. దీనికి పన్నులు, మున్సిపాలిటీ పన్ను ఉంది, రెండోది కరెంటు బిల్లు ఉంది, కరెంటు మోటార్ కూడా ఉన్నదండి. ఇది ఇవాళ కాదండి, ఇంచుమించుగా 40-30 సంవత్సరాల నుండి ఇదంతా మేము పక్కాగా రన్ అవుతుంది. పక్కాగా డాక్యుమెంట్లు ఉన్నాయండి. అయినా అధికారులు తక్షణం పట్టించుకొని మాకు ఇమ్మీడియట్లీ పవర్ కనెక్షన్ ఇచ్చి వ్యవసాయ భూముల్ని కాపాడవలసిందిగా మరి కోరుతున్నామండి. అల్లూరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గ ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి అడ్డతీగల మండలంలో పలు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంను ఉద్దేశించి మాట్లాడారు. ఏజెన్సీ రంపచోడవరం నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వం మారినా ఇంకా అనంతబాబు సానుభూతి అధికారుల కనుసన్నల్లో జరుగుతున్నాయని ఎమ్మెల్యే శిరీషాదేవి పేర్కొన్నారు. రోజురోజుకి పెచ్చుమీరుతున్న అనంత అక్రమాలకు చెక్ పెట్టడమే ప్రధాన లక్ష్యంగా నియోజకవర్గంలోని ప్రతి ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు పనిచేయాలని ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి పిలుపునిచ్చారు. గత వైసీపీ ప్రభుత్వ అధికార అండలతో అకారణంగా అమాయక దళిత యువకుడిని చంపి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంతబాబు సొంత మండలమైన అడ్డతీగలను తన అడ్డాగా మార్చుకొని అవినీతి కార్యక్రమాలు అడ్డు అదుపు లేకుండా కొనసాగిస్తున్నారని, దానికి మండలంలోని చాలా మంది అధికారులు వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు. ఇకపై అటువంటి పరిస్థితి కొనసాగితే ఎంతటి అధికారులను ఉపేక్షించే పరిస్థితి లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మన రంపచోడవరం పరిధిలో ఉన్నటువంటి అడ్డతీగల మండలంలో మన డోర్ డెలివరీ అనంతబాబు, మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి నిన్నటి రోజున ఎంపీ ధనుజరాణితో కలిసి నిన్న సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఎల్లవరం గ్రామంలో. అది బాబు షూరిటీ మోషన్ గ్యారంటీ అంట. ఎంత దారుణం అంటే ప్రజలేమైనా ఎర్రివాళ్ళ లేకపోతే చూసేటువంటి జనాలు ఏమైనా పిచ్చోళ్ళ అని అనుకుంటున్నారా అని అడుగుతా ఉన్నా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మేనిఫెస్టోలో చెప్పారో, సూపర్ 6 హామీలు ఏదైతే ఇచ్చారో దానిలో దాదాపుగా పూర్తి చేసినటువంటి పరిస్థితి మా ఉమ్మడి కూటమి ప్రభుత్వానికి, మా చంద్రబాబు నాయుడు గారిని మరొకసారి ప్రజలు తెలియజేస్తా ఉన్నాను. ప్రజలకు కూడా తెలుసు. ముఖ్యమంత్రిగా అయిన మొదటి సంతకమే డిఎస్సి పైన సంతకం పెట్టి ఈరోజు మెగా డిఎస్సి తీసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు. జాబ్ క్యాలెండర్ ప్రతి జనవరిలో విడుదల చేస్తామని చెప్పారు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. కానీ చేశాడా? ఒక్క జాబ్ క్యాలెండర్ తీయలే. మద్యాన్ని నిషేధిస్తామని చెప్పాడు. చేశాడా? కల్తీ మద్యాన్ని తీసుకొచ్చి ప్రజల యొక్క ప్రాణాలతో చెలగాట వాడినటువంటి దరిద్రుడు ఎవడైనా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి అని మరొకసారి తెలియజేస్తా ఉన్నా. ఎంతమంది మహిళలు పుస్తకాలు తెగిపోవడానికి కారణమయ్యాడు జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వ ఉద్యోగులను అందులో మద్యం దుకాణాల బయట కాపలా పెట్టినటువంటి పరిస్థితి గత 5 సంవత్సరాలుగా మనం చూసాం. ఉద్యోగాలు చేసేటువంటి ఎంప్లాయీస్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టడం కూడా మనకు తెలుసు. సిపిఎస్ రద్దన్నాడు, అది లేదు. ప్రతి నెల వేయాల్సినటువంటి జీతం అది లేదు. ఉద్యోగాలు సైతం మోసం చేసినటువంటి గనుడు ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. అలాంటిది 5 ఏళ్లలో చేసినటువంటి పాలన ఏమీ లేదు. పైగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి అరాచక పాలనతో మొత్తం రాష్ట్రాన్నే ఒక విధమైనటువంటి పరిస్థితులకు తీసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇంత దౌర్జన్య పాలన, అరాచక పాలన చేసిన వ్యక్తి ఈరోజు మా దేవుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద, అదేవిధంగా కూటమి ప్రభుత్వం పైన ఈ విధంగా నిందలు వేయడం అనేది చాలా దురదృష్టకరం. ఈ మాటలు చూస్తూ ఉంటే దెయ్యాలు వేదాలు అన్నట్టుగా ఉంది. అది కూడా మాట్లాడేది ఎవరంటే ఒక మనిషిని చంపేటువంటి మానవ మృగం ఎమ్మెల్సీ అనంతబాబు అనే వ్యక్తి నోటి నుంచి మా దేవుడైనటువంటి, మా గొప్ప వ్యక్తి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద, కూటమి ప్రభుత్వం మీద మాట్లాడేటువంటి అర్హత కూడా లేదని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంకా ధనలక్ష్మి మొన్నే మీరు చూశారు. ఏమ్మా శిరీష, నువ్వు ఎన్ని అక్రమాలు చేసావు, ఎంత దోపిడీలు చేసావు మాకు తెలీదా? ఆధారాలతో చూద్దామా? నువ్వు పట్టుకున్న ఆధారాలు నేను పట్టుకొస్తా అని మాట్లాడుతూ ఉంది. ఇప్పుడే రివ్యూ మీటింగ్లో తెలిసింది ఏంటంటే ప్రభుత్వ భూములు
ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి బోర్లు కూడా వైసీపీ ప్రభుత్వ దారిలో ఆ ఇంట్లోపల ప్రహారీ కట్టించేసుకొని ఆ బోర్లను కూడా ఆక్రమించేశారు. నాడు నేడు స్కూల్స్ లో పడ్డటువంటి డబ్బులు కూడా సర్పంచ్ అకౌంట్లకి జమ అయిపోయినటువంటి పరిస్థితి. ధనలక్ష్మి వాళ్ళ అమ్మ సర్పంచ్ గా పనిచేసే ఆమె అకౌంట్ లో నాడు నేడు పనులు అక్కడ పడాల్సినటువంటి అవసరం ఏముంది? ఆ డబ్బులకి ఆవిడకి సంబంధం ఏంటి? ఇలాగా చాలా ఉన్నాయి మన దగ్గర ఆధారాలు. ఇవి కాదా అక్రమాలు? నీ తల్లి అకౌంట్లో ఎంత డబ్బు పడింది, నీ అకౌంట్లో ఎంత ప్రభుత్వ డబ్బులు పడ్డాయో ఒకసారి ఎంక్వైరీ తెరుచుకుందాం. మీరు మనం కూర్చోండి ఒకసారి. నేను నా మేనిఫెస్టో, మా ప్రభుత్వం ఇచ్చినటువంటి మేనిఫెస్టో పట్టుకొని నేను వస్తాను. మీ 5 ఏళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి మేనిఫెస్టో నువ్వు పట్టుకొని రా. ఎవరు సంవత్సర కాలంలో ఎంత చేశారు, 5 సంవత్సరాల కాలంలో నువ్వెంత చేసావు, మీ పార్టీ ఎంత చేసింది, మీ నాయకుడు ఎంత చేసిందో తేల్చుకుందాం. అది కాకుండా అనంతబాబు అరిచేతుల్లో ఉండేటువంటి నువ్వు ఏది మాట్లాడమంటే అది మాట్లాడేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే మాత్రం చూస్తూ ఊరుకునే పరిస్థితులు లేవు. మా ఉమ్మడి కూటమి నుంచి నాయకులు అందరూ సరైన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు మేము సంవత్సర కాలంలో మేము చేసినటువంటి సూపర్ 6 పథకాలను ఇంటింటికి తీసుకెళ్ళడానికి సూపర్ 6 సుపరిపాలన తోడుగడుగు అనే కార్యక్రమం మేము చేస్తూ ఉంటే ఏ గ్రామానికి వెళ్ళినా సరే ప్రజల నుంచి విశేషమైన స్పందన, ఎక్కడికి వెళ్ళినా సరే హారతులు బట్టి బ్రహ్మరథం పడుతున్నటువంటి పరిస్థితులు ఇవి చూసి సరించలేక మా పైన బుద్ధి చెప్తా ఉన్నారు. తయారుగా ఉంది మా ఛానల్, ఆ ఛానల్ పెట్టుకుని ఏదైనా మాట్లాడేస్తే ఏదైనా చూపించేస్తారని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నాం. మీరు కాదా, మీ అనంతబాబు కాదా రంగురాల వ్యాపారం చేసింది, మద్యం వ్యాపారం చేసింది మీరు కాదా, అక్రమంగా కలప తరలించింది మీరు కదా, గాంజా వ్యాపారం చేసింది. అన్నదాతకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు. ఎమ్మెల్యే ఎంజీఆర్ ఆధ్వర్యంలో రైతుల ట్రాక్టర్లతో విజయోత్సవాలు నిర్వహించారు. చంద్రన్న సుఖీభవ అంటూ హోరెత్తించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎంజీఆర్ మాట్లాడుతూ సంక్షోభంలోనూ సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా చంద్రన్న పాలన కొనసాగుతుందని, రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం నిధులను మంజూరు చేసి అన్నదాతకు అండగా నిలుస్తోంది అన్నారు. ఎన్నికల హామీ నిలబెట్టుకుని అన్నదాత సుఖీభవ పథకం కింద తొలి విడతగా 7,000 చొప్పున జమ చేసిన సీఎం చంద్రబాబు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. వైసీపీ పాలనలో రైతులు అడుగడుగునా దగాపడ్డారు. అన్నదాతకు ఇచ్చిన మాట మేరకు సీఎం చంద్రబాబు నాయుడు ధాన్యం కొనుగోలు సమయంలో 24 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశారు. వరి, అరటి, మామిడి, మొక్కజొన్న సాగు చేసిన రైతులకు ఆదుకుంటున్నాం. అన్నదాత సుఖీభవ పథకం అమలుతో రైతుల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఈ నెల 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో 5 మండలాల PACS అధ్యక్షులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, 5 మండలాల అధ్యక్షులు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. పెన్షన్ విషయంలో హామీలు ఇచ్చాం. పెన్షన్ ఏదైతే 3,000 నుంచి 4,000 పెంచుతూ ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే ఏరేస్తో సహా 7,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అదే కాదు, పౌస్ పెన్షన్లు అనేది ఇప్పుడు ఇస్తున్నాం. అది కూడా మనం ఇప్పుడు ఇస్తున్నాం, దానికి కూడా మార్చడం అనేది జరిగింది. అదే కాదు, రైతుల తాలూకు డబ్బులు మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ ఏఎంసీ, పిఎస్సీస్ ఇక్కడ అందరూ ఉన్నారు. ఎందుకు ఇక్కడ మనం మీటింగ్ పెట్టుకున్నాం, దేనికోసము ఈ రోజు ఈ అన్నదాత సుఖీభావ దీనికోసం ఎందుకు ఈ ర్యాలీ చేశామనేది రైతులందరికీ తెలియాలి. గత ప్రభుత్వం, గత సైకిల్ ప్రభుత్వం రైతుల తాలూకా ధాన్యం డబ్బులు ఎప్పుడు అమ్మితే అప్పుడు ఇచ్చేది కాదు. 6 మాసాలు సంవత్సరం కూడా బకాయి పెట్టిన రోజులు ఉన్నాయి, మీ అందరికీ తెలుసు. ఎలా అంటే మొన్ననే మన ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అయిన తర్వాత 6 మాసాల తర్వాత గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు పెట్టిన 1,750 కోట్లు రైతుల అకౌంట్ లో మళ్ళీ వేయడం జరిగిందంటే అది సామాన్యం కాదు. అది సైకో జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పు మనం తిట్టాం. ఇప్పుడు కూడా రైతులకు ఏదైతే సూపర్ 6 లో భాగంగా అన్నదాత సుఖీభవ ఉన్నామో మన రైతు సోదరులందరి అకౌంట్ లో, మన అందరి అకౌంట్ లో కూడా డబ్బులు పడ్డాయి. గతంలో జగన్మోహన్ రెడ్డి అందరి అకౌంట్ లో డబ్బులు పడుతున్నా స్విచ్ నొప్పుతానని చెప్పేవారు. ఎవరి అకౌంట్ లో డబ్బులు పడివి కావు. మెయిన్ ఒక్కసారి తల్లికి వందనం తీసుకుందాం. తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి డబ్బులు ఇస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి భార్య వచ్చి తిరిగి చెప్పడం అనేది జరిగింది. అది కూడా మోసం చేశారు. దాన్ని కూడా ఇప్పుడు మన తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి మన ప్రభుత్వం ఇచ్చింది. కానీ ఆయన మోసం చేసి రైతులకి అందరికీ మామూలు సామాన్య కూలి వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టాడు. ఇవన్నీ ఎందుకు? వికలాంగులకి చంద్రబాబు నాయుడు గారు 2014, 2019 మధ్యలో వికలాంగులు 3,000 రూపాయలు పెన్షన్ పెంచితే ఆ పెన్షన్ పెంచకుండా జగన్మోహన్ రెడ్డి గాలి గెలిస్తే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి వికలాంగులకి 6,000 రూపాయలు పెన్షన్ చేస్తూ, అదే కాకుండా 100% తగ్గేస్తున్న వాళ్ళకి 15,000 రూపాయలు చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ భారతదేశంలో ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అని అందరికీ తెలియజేస్తున్నాం. నిరుద్యోగులకి
నిన్న శుభవార్త అందరికీ నిరుద్యోగులకి సాక్ష్యానికి జాబ్ క్యాలెండర్ తీస్తానని మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఎంత మోసం అంటే అంత మోసం. ఒక్క శాంతిని మనందరినీ మోసం చేశారు. అదే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే మొదటి సంతకం పెడుతూ మెగా డిఎస్ఎల్ పేరు చెప్తూ సుమారుగా 16,337 ఉద్యోగాలు తీస్తే నిన్ననే అందరూ కూడా క్వాలిఫై ఎంతమంది ఉద్యోగాలు సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరూ కూడా నిన్ననే ఈ రేపు ఎల్లుండి అపాయింట్మెంట్ లెటర్స్ వస్తాయి. నిన్ననే రిజల్ట్ వచ్చింది మెగా డిఎస్. ఏదైతే చూస్తున్నా గ్యాస్ సిలిండర్ గతంలో పూర్తిగా అటకెక్కిపోయింది, గతంలో పూర్తిగా సర్వనాశనం అయిపోయింది. మీరు తెలుసు పాప దీపం కలెక్షన్ అని చెప్పేసి ప్రతి ఆడపిల్ల ఎదురు చూడటమే కానీ ఏ రోజు లేదు. కానీ మనమే మన ప్రభుత్వం వచ్చిందట సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు వేస్తామన్నామో ఆ 3 గ్యాస్ సిలిండర్లు కూడా మనం ఇస్తున్నాం. ఆగస్టు 15 ఎప్పుడా ఎదురు చూస్తున్నాం. ప్రతి మహిళకి ఆగస్టు 15 బస్సు ప్రయాణం ఫ్రీ ఉంది. ఆగస్టు 15 నుంచే సూపర్ 6 లో భాగంగా ఒకటి మాత్రమే పెండింగ్ ఉంది. అది మీ అందరికీ తెలుసు. ఏదా పెండింగ్ చెప్పండి? ఏమి లేదు. ప్రతి ఆడపిల్లకి నెలకి 15. విజయవాడలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని తెలుగుదేశం నేతలు బుధవారం కలిశారు. పులివెందుల ఒంటిమిట్టలో అరాచకాలకు పాల్పడిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఏపీ ఎన్నికల కమిషనర్ను మండలి చీఫ్ విప్ పంచమూర్తి అనురాధ, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు పర్ల రామయ్య, విద్యా మౌలిక వసతుల కమిటీ చైర్మన్ రాజశేఖర్ కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో టీడీపీ నేతలు మాట్లాడారు. దేవినేని ఉమామహేశ్వరరావు ఏపీలో గత 5 ఏళ్ల జగన్ పాలనలో 2,000కు పైగా ఎంపీటీసీలను ఏకగ్రీవంగా చేసుకున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపణలు చేశారు. జెడ్పీటీసీ ఎన్నికల్లో 100కు పైగా జెడ్పీటీసీలు ఏకగ్రీవం చేసుకున్నారని విమర్శించారు. అధికారులను నిందిస్తారా అని నిలదీశారు. ఇవాళ ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయి. రీపోలింగ్ కావాలని అడిగాడు. మళ్ళీ వచ్చి అభ్యర్థులు వచ్చి ఇక్కడ కూర్చున్నారు. మళ్ళీ అక్కడ కూర్చొని మళ్ళీ కేంద్ర పాలకాలు కావాలంట. 5 ఏళ్ళు ఒక్క ఛాన్స్ అయిన అధికారంలోకి వచ్చి 151 సీట్లు వస్తే వైనాట్ 175 ఈ విధంగా పిచ్చి ప్రలాపనలతో 11 సీట్లు పరిమితమై కనీసం శాసనసభకి వెళ్ళి ప్రశ్నించే ధైర్యం లేనివాడు తాడేపల్లి ప్యాలెస్ నుంచి నువ్వు ఎవరిని ప్రశ్నిస్తున్నావా? నీకు ధైర్యం ఉంటే శాసనసభకు రా. నువ్వు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి 164 మంది అక్కడ ప్రజాప్రతినిధులు సిద్ధంగా ఉన్నారు. ఆ ధైర్యం లేదు. నువ్వు ఎన్నికల ప్రజల ముందుకు వచ్చే ధైర్యం లేదు, శాసనసభకు వచ్చే ధైర్యం లేదు. తాడేపల్లి కొంపలో కూర్చొని నీ ఇష్టారాజ్యంగా ప్రేలాపనలు పేలి నువ్వు అది చేస్తాను, బట్టలు ఉపదేస్తాను, పోలీసులను ఇచ్చేస్తాను, లేకపోతే పోలీసు ఉన్నతాధికారులు ఇచ్చేస్తాను. ఎందుకు వచ్చేది? ఎక్కడికి వస్తావు? 38 క్రిమినల్ కేసుల్లో, సిబిఐ కేసుల్లో ముద్దాయిగా ఉంది. వాళ్ళ వివేకానంద రెడ్డి హత్య కేసులో కనీసం చెల్లెడుగుతూ ఉంది. చెల్లెడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేవు. కోర్టులకు వెళ్ళాం. దగ్గర మా అందరి మీద కూడా 80 కేసులు, 11 కేసులు, 20 కేసులు పెట్టావు. మేమందరం కోర్టుకు నెట్లెక్కుతున్నాం. న్యాయ వ్యవస్థల మీద మాకు గౌరవం ఉంది, రాజ్యాంగం మీద గౌరవం ఉంది. కోర్టులకు వెళ్తున్నాం. నువ్వు ఇవాళ ఒక్క కోర్టుకు వచ్చే పరిస్థితి ఉందా నీకు? ఇవాళ డిశ్చార్జ్ పిటిషన్లు వేసుకుంటా, కోర్టులు మెట్లు ఎక్కకుండా కాలయాపన చేస్తూ మళ్లీ ఇవాళ జరుగుతున్న జడ్పీటీసీ ఎన్నికల్లో ప్రజలకి ఓట్లు అడిగి అక్కడ ప్రజాస్వామ్య పద్ధతుల్లో పాల్గొనకుండా తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని ప్రెస్ మీట్లు పరిమిస్తున్నావు. జగన్మోహన్ రెడ్డి దమ్ము ధైర్యం ఉంటే శాసనసభకు వచ్చి మాట్లాడు. లేని పక్షంలో అక్కడ రేపు జరగబోయే పరాభవాన్ని ముందే ఊహించి రేపు 14న వచ్చే రిజల్ట్ ని తట్టుకోలేక ఇవాళే ప్రెస్ మీట్లు పెట్టి కృష్ణ జిమ్ముత నోటికి వచ్చినట్టు ఒక భయానక పరిస్థితుల్లో మరి తనంతట తానే వాళ్ళ క్రియేట్ చేసుకొని మాట్లాడుతూ ఉన్నాడు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వాళ్ళ ఎలక్షన్ కమిషన్ గారు కూడా కోరింది ఏంటంటే ఏదైతే పోలీసు అధికారులను బాడీ షేమింగ్ చేస్తూ వాళ్ళని తిరుగుతూ వాళ్ళని కూడా దూషిస్తూ మాట్లాడిన దాని మీద చర్యలు తీసుకొని ఇమీడియట్ గా పోలీసు అధికారులకి డైరెక్షన్ ఇచ్చి కేసులు బుక్ చేయాలి. వాళ్ళ ఎంపీ అవినాష్ రెడ్డి ఎలక్షన్ కమిషన్ నిబంధనలకు అనుగుణంగా పోలీసు అధికారులు అరెస్ట్ చేస్తే
పొలం పిలుస్తుందిలో భాగంగా ఎర్రవరం గ్రామంలో వ్యవసాయ శాఖ అధికారులు ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏడి శ్రీనివాసరావు, హార్టికల్చర్ మండల అధికారి దివ్యశ్రీ, ఏవో నరసింహరావులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయ శాఖ మరియు అనుబంధ రంగాల ఆధ్వర్యంలో అధికారులు రైతులకు వ్యవసాయం సాగుకు, క్రిమి కీటకాల నిర్మూలనకు అవలంబించవలసిన పద్ధతులపై చర్చించారు. లాభసాటిగా ఉన్న వ్యవసాయాన్ని ఎంచుకోవాలని రైతులకు సూచించారు. హార్టికల్చర్లో ఆయిల్ ఫామ్ వ్యవసాయ వలన రైతులకు లాభసాటిగా ఉంటుందని, భూమి సారవంతంగా ఉంటుందని అధికారులు తెలిపారు. ఎరువుల ఉపయోగంలో పాత పద్ధతులను పాటించడం వల్ల భూమి సారవంతంగా ఉంటుందని, మంచి దిగుబడులు వస్తాయని తెలిపారు. ఈ సందర్భంగా హార్టికల్చర్ ఏడీ శ్రీనివాసరావు మాట్లాడుతూ రైతులకు ఆధునిక పద్ధతిలో వ్యవసాయ యంత్రాలను ప్రభుత్వం సబ్సిడీల రూపంలో రైతులకు అందించనున్నారని, వీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. యూరియాతో పాటు నానో యూరియా పిచికారీపై రైతులు అవగాహన పెంచుకోవాలని కోరారు. రైతులకు మరింత సమాచారం కొరకు రైతు సేవా కేంద్రాలను ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బస్సా ప్రసాద్, మైరాల కనకరావు, ఆకుల నాని, రైతులు బీశెట్టి ప్రసాద్, బద్ది దివానం, కొల్లుమల్ల జగ్గారావు, బొరుసు ప్రసాద్, వ్యవసాయ శాఖ సిబ్బంది మనోజ్, మణికంఠ తదితరులు పాల్గొన్నారు. ఎర్రవరం గ్రామంలో ఈరోజు వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ, అనుబంధ శాఖలన్నిటితో కలిపి పొలం పిలుస్తోంది కార్యక్రమానికి ఈరోజు అందరూ ఇక్కడ రావడం జరిగింది. రైతులకి అందుబాటులో ఉండేలాగా క్షేత్రస్థాయి పరిశీలన చేస్తూ ఉన్న పరిస్థితులకి సూచనలు, సలహాలు, ప్రభుత్వ రాయితీలు తెలియచేయడానికి ఈ పొలం పిలుస్తోంది కార్యక్రమం చేయడం జరుగుతోంది. ఈవేళ చేసిన ఈ కార్యక్రమంలో ఈ గ్రామంలో ఎర్రవరంలో వరి పంట ఉంది, మొక్కజొన్న ఉంది, అరటి ఉంది, ఆయిల్ పామ్ ఉంది, ఇతర కూరగాయల పంటలు ఉన్నాయి. అన్ని కలిపి సుమారుగా 1600 ఎకరం వ్యవసాయం జరుగుతుంది ఇక్కడ. రైతులకి ఇప్పుడు ప్రస్తుతం నాట్లు పడి వరి పంట మీద ఎరువులు వేసే సమయం, అలాగే వర్షాలు పడ్డాయి కాబట్టి ఇతర పంటల మీద కూడా ఎరువులు వేసే సమయం కాబట్టి చీడపీడల పరిశీలన, ఎరువుల వినియోగంలో వాళ్ళకి సూచనలు చేయడానికి ఇవాళ ఈ పొలం పిలుస్తోంది కార్యక్రమం చేశాం. ఇందులో భాగంగానే రైతులకి శిక్షణా కార్యక్రమం ఇవ్వడం జరిగింది. యూరియా వాడడంతో పాటుగా నానో యూరియా కూడా వాడడానికి ఇప్పుడు అందుబాటులో ఉంది. ఇదివరకు 4% నానో యూరియా వస్తే రైతులకు అది పూర్తి ఫలితాలు రాలేదు. ఇప్పుడు తయారు చేస్తున్న నానో యూరియా 20% తోటి చేస్తున్నారు. ఇందులో ఇఫ్కో కంపెనీ, కోరమాండల్ కంపెనీ ఈ నానో యూరియా తయారు చేసి ఇస్తున్నారు. ఇది కూడా రైతులకి అలవాటు చేయడానికి, అవగాహన కల్పించడానికి ఇప్పుడు వరి పంట మీద కూడా పిచికారి చేసి చూపించడం జరిగింది. ఈ పిచికారి చేయడానికి వాటికి కూడా పంటకి స్ప్రేయర్ వాడుతున్నారు. అధునాతనంగా ఇప్పుడు వ్యవసాయ శాఖ డ్రోన్లు కూడా తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ముఖ్యంగా ఈ కూరగాయల పంటలను వాటిలోను కూడా చూసినప్పుడు కొద్దిగా రసం పీల్చే పురుగులు కనిపించాయి. వాటికి కూడా పిచికారి చేయడానికి సూచనలు చేశారు ఆ ఉద్యాన శాఖ అధికారి వారు. అలాగే మిగిలిన పంటలకు కూడా కావాల్సిన సూచనలన్నీ రైతులకు తెలియజేయడం జరిగింది. ఈ నెల 14వ తేదీ నుండి 15వ తేదీ వరకు పిఠాపురం బాస్కెట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొణిదెల వెంకట్రావు మెమోరియల్ రాష్ట్ర స్థాయి బాలబాలికల జూనియర్ బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ పోటీలు జరగనున్నట్లు జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి బొజ్జా మాణిక్యాలరావు తెలియజేశారు. పిఠాపురం పాత బస్టాండ్ వద్ద గల బాస్కెట్బాల్ క్రీడా మైదానంలో ఈ రాష్ట్ర స్థాయి బాస్కెట్బాల్ పోటీలు జరుగుతాయని, ఈ పోటీలు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో జరుగుతున్నాయని బొజ్జా మాణిక్యాలరావు మీడియాకు తెలియజేశారు. ఈ నెల 14, 15, 16, 17 తారీఖుల్లో పిఠాపురం బాస్కెట్బాల్ ప్లేయర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొణిదెల వెంకట్రావు మెమోరియల్ 10వ రాష్ట్ర జూనియర్ బాలబాలికల బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ పిఠాపురంలో నిర్వహించడం జరుగుతోంది. ఈ ఛాంపియన్షిప్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్న 13 జిల్లాల బాలబాలికల జట్లు, బారులు 13 జట్లు, బాలికలు 13 జట్లు పాల్గొంటాయి. ఈ ఛాంపియన్షిప్లో విజయం సాధించిన విన్నర్స్, రన్నర్స్, థర్డ్ ప్లేస్ ప్లేయర్స్కి బహుమతులు అందజేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం మా గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సహాయ సహకారాలతో పిఠాపురం జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ మర్రెడ్డి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్, పిఠాపురం బాస్కెట్బాల్ ప్లేయర్స్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. బెస్ట్ పెర్ఫార్మెన్స్
ప్రదర్శించిన బాలబాలికలకు ఈ పిఠాపురంలోనే 18వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు క్యాంపు నిర్వహించి దాంట్లో బెస్ట్ 12 మెంబర్స్ బాయ్స్ గర్ల్స్ తీసుకుని వీళ్ళని వచ్చే నెల సెప్టెంబరు 2వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు లుధియానా పంజాబ్ రాష్ట్రంలో ఉన్న లుధియానాలో జరుగుతున్న నేషనల్ ఛాంపియన్షిప్లో వీళ్ళు ఆంధ్రప్రదేశ్ టీంకి తరపున వీళ్ళు అక్కడ ఆడతారు. కాబట్టి 50 మంది క్రీడాభిమానులందరూ ఇచ్చేసి ఈ ఆటలను తిలకించి క్రీడాకారులను ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీ అమలు చేస్తుంది కూటమి ప్రభుత్వం అని రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ అన్నారు. కాకినాడ రూరల్ మండలం తూరంగి గ్రామం, కరవ మండలం వేలంగి గ్రామం వరకు పంతం నానాజీ ఆధ్వర్యంలో సుమారు 300 ట్రాక్టర్లతో రైతులు భారీ ర్యాలీ నిర్వహించారు. ముందుగా ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పంతం నానాజీ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతులకు అండగా నిలిచి ఇచ్చిన హామీ ప్రకారం మొదటి విడతగా అన్నదాత సుఖీభావ నిధులు జమ చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. రైతుకు అండగా కూటమి ప్రభుత్వం నిలుస్తుందని, ఎన్ని ఒడిదుడుకులున్నా ఇచ్చిన ప్రతి హామీ కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర శెట్టి బలిజ కార్పొరేషన్ చైర్మన్, నియోజకవర్గ పరిశీలకులు కుడిపుడి సత్యబాబు, రూరల్ కోకో ఆర్డినేటర్ కటకం శెట్టి వెంకట ప్రభాకర్, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు రైతు యొక్క శ్రేయస్సే కూటమి యొక్క ధ్యేయం, ఈ ప్రభుత్వం యొక్క ధ్యేయం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే పైనుంచి మోడీ గారి ఆశీస్సులతో ఈవేళ మేము ఏదైతే రైతుకు భరోసాగా నిలబడతామని చెప్పామో అది భరోసాగా నిలబడడం జరిగింది. అలాగే సూపర్ 6లో ఏ కార్యక్రమాలు చెప్పామో అన్ని కార్యక్రమాల్లో ఒకటి ఎప్పుడు ప్రజలకు అవసరం అప్పుడు తెలుసుకుని అప్పుడు చేయడం జరుగుతూ ఉంది. రైతు యొక్క ప్రధానంగా రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది అన్నది ఈనాటి చెప్పింది కాదు, పూర్వకాలం నుంచి కూడా చెప్తున్నటువంటి సామెత. కాబట్టి రైతు శ్రేయస్సు ప్రథమ ధ్యేయంగా పెట్టుకున్నాం. కోఆపరేటివ్ సొసైటీలు పునర్నిర్మించాం. ఎక్కడికక్కడ రైతుకు అందుబాటులో ఆర్ఎస్కే కేంద్రాలు పునర్నిర్మాణం చేసుకుని పేరుకి పూర్వం ఏదో ఆర్బీకే ఏదో పేరుండేది, పూర్వం ఏదో పెట్టి నామమాత్రం పెట్టి దాంట్లో వైసీపీ పార్టీ యొక్క నాయకులు కూర్చునేవారు. ఈవేళ అలా కాదు, ఆర్ఎస్కే కేంద్రాలు చాలా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నాయి. ఈవేళ బ్రహ్మాండమైన డేటా సంపాదించారు. ఆవేళ ఈరోజు ఈవేళ 19,500 ఎక్స్టెంట్ ఎకరాల భూమి ఈ కాకినాడ రూరల్ కాన్స్టిట్యూన్సీలో ఉంటే దాంట్లో 14,900 మంది రైతులకి మేము రైతు భరోసా ఇవ్వగలిగామని చెప్పి గర్వంగా చెప్పుకోగలుగుతూ ఉన్నాం. మొన్న ఇచ్చాం 2,000 చొప్పున పిఎం కిసాన్, అలాగే 5,000 అన్నదాత సుఖీభావ. చంద్రబాబు నాయుడు గారు ఆవేళ చెప్పిన ప్రకారం అన్నదాత సుఖీభావ అని మొత్తం 7,000 రూపాయలు మొట్టమొదటి తొలకరి పంట కాలంలో ఇవ్వడం జరిగింది. అలాగే రేపు దాల్వాలో మళ్ళీ 2,000, 5,000 చొప్పున మళ్ళీ 7,000 ఇవ్వడం జరుగుతుంది. అలాగే వేసవి పంట కాలంలో 2,000, 4,000 చొప్పున 6,000 చొప్పున చెప్పిన 20,000 రూపాయలు కూడా ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే భూమి లేని రైతులకి, కౌలు చేస్తున్న రైతులకు కూడా రేపు దాల్వాపటి నుంచి వేసవికాలం దాకా 10 చొప్పున 20,000 ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ఆలోచించుకోవాలా. ఎందుకంటే 19,500 ఎకరాల భూమి ఉంటే అందులో 14,000 మందికి, 700 మందికి ఈవేళ ఈ రైతు భరోసా ఇవ్వడం జరిగింది. అట్లాగే ఇంకా కౌలు రైతులు, మిగిలినటువంటి కౌలు రైతులకి 20,000 చొప్పున ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అట్లాగే గత సంవత్సర కాలంగా దగ్గర సంవత్సర కాలం పూర్తయింది. సంవత్సరంగా పండగ చేసుకుంటున్నాం, బయట తిరుగుతున్నాం అంటే, కాలు రైతులు తిరుగుతున్నాం అంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాలు. ఇవాళ ఆర్థిక పరిస్థితి బాగోలేదు. 10 లక్షల కోట్ల రూపాయల అప్పు ఈ ప్రభుత్వం మీద పెట్టేసి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళినా టన్నుల కొద్దీ చెత్త, ఆ చెత్త ఎత్తడానికి 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతూ ఉంది. ఈ పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టుకుంటా చెప్పిన ప్రతి హామీ కూడా అమలుపరుచుకుంటా, చెప్పనే కూడా లా అండ్ ఆర్డర్ సరి చేసుకుంటూ వచ్చారు. ఈరోజు దాకా మేము కక్ష సాధించడానికి ఎవరి మీద ఎక్కడికి వెళ్ళలేదు. మీరు చేసిన ఒక చెత్త పని రీసర్వే పేరట రైతులకి పెట్టిన గొడవలు తీర్చి కార్యక్రమం మీద ముందుకు సాగుతూ ఉన్నాం. అట్లాగే వందలాది సంఖ్యలో ట్రాక్టర్లు వేసుకుని వేలాది సంఖ్యలో వచ్చిన రైతులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం.
ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, ఈ కూటమి పవన్ కళ్యాణ్ గారు వీరు చేసినటువంటి ఈ కార్యక్రమం నిలబెట్టుకున్నటువంటి హామీకి కృతజ్ఞతాభావంగా వచ్చినటువంటి వీళ్ళందరికీ కూడా ఈవేళ ఈ తోరంగి దగ్గర నుంచి బయలుదేరి వేలంగి దాకా కూడా ఒక ప్రదర్శనగా వెళ్ళి ప్రభుత్వం చేసినటువంటి ఈ మంచి పనిని ప్రజలకు తెలియజేయాలన్నటువంటి ఉద్దేశంతో రైతు సోదరులు వాళ్ళందరూ పెద్ద ఎత్తున ఎప్పుడు రైతు సోదరులు రాలేదు. వచ్చిన వాళ్ళందరికీ కూడా మీ మీడియా మీదుగా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వంతో ఆనందం పంచుకోవడం చాలా ఆనందకరమైన విషయం. ఈరోజు మా ఎమ్మెల్యే గారు పంతం నానాజీ గారు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు మేము అందరి ఆధ్వర్యంలో కూడా ఈ రైతు ర్యాలీ జరుగుతుంది. ఇది ఇంచుమించు 20 కిలోమీటర్ల రైతు ర్యాలీ జరుగుతుంది. 100 మంది ట్రాక్టర్లు ఎడ్ల బండ్లతో వచ్చి ఈరోజు కోలాహలంగా ఈరోజు ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్ బకాయిలు ఎత్తేసిన మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చాక 1600 కోట్లు రైతులకు బకాయి చెల్లించి చంద్రబాబు నాయుడు గారి మీద రైతుల మీద ఉన్న ప్రేమ చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. అదే రకంగానే ఈరోజు 20,000 రూపాయలు ప్రతి ఏటా చంద్రబాబు నాయుడు గారు ఇస్తా అన్నట్టు రైతన్నకు ఈరోజు 6,000-7,000 రూపాయలు ఆర్థిక సాయం చేసి ప్రతి రైతన్ని ఆదుకున్నాము. మన చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కాకినాడ రూరల్లో 6,87,00,000 రూపాయలు ఈ రోజు రైతులకు అందినందుకు ప్రతి ఒక్కరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సూపర్ 6 పథకాలు ఈ రోజు సూపర్ హిట్ అని చెప్పి మేమంటున్న మాట కాదు, ప్రజలు అంటున్న మాట. ఈ రోజు కాకినాడ రూరల్లో ఒక పండగ వాతావరణం నెలకొంది. ప్రతి రైతు బిడ్డ ఈ రోజు తెలుగుదేశం పార్టీకి, కూటమి ప్రభుత్వానికి జై హో చంద్రబాబు నాయుడు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మేమందరం చంద్రబాబు నాయుడు తాలూకా అని చెప్పుకున్న రోజు ఈ రోజు అని చెప్పి ప్రతి రైతు చెప్పుకున్నాడని చెప్పి ఆనందం వ్యక్తం చేస్తూ ఈ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలంలో విస్తృతంగా పర్యటించిన ఏపీ హోంమంత్రి. స్థానిక రైతులతో కలిసి అన్నదాత సుఖీభవ విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్న వంగలపూడి అనిత. పెద్దాపురం శ్రీ ప్రకాష్లో ఘనంగా ముగిసిన సిబిఎస్ఈ క్లస్టర్ 7 బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ 2025 పోటీలు. విజేతలకు బహుమతి ప్రదానం చేసిన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి. అక్రమ కేసులు పెడితే బెదిరేది లేదని, చట్టబద్ధంగా న్యాయ పోరాటం చేస్తామని నందిగామ మాజీ ఎమ్మెల్యే. వైఎస్ఆర్ విగ్రహం ఎప్పుడు ఎక్కడ పునఃప్రతిష్ఠ చేస్తారో తెలియాలని డిమాండ్ చేసిన జగన్మోహన్ రావు. కాకినాడ జిల్లాలో సంచలనం సృష్టించిన ఆయిల్ ప్యాకెట్ల నూకల లోడు లారీల చోరీల కేసును ఛేదించిన పిఠాపురం పోలీసులు. 2 కేసుల్లో 4 నిందితులతో పాటు వాహనాలను, సరుకులను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించిన ఎస్ఐ శ్రీనివాస్. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.